స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరూ ఈ రీతిగా కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఈ కార్యక్రమాల కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నందుకై నా హృదయపూర్వక వందనాలు. ఇతరులకు కూడా కొంతమంది పరిచయం చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. మరి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలను మీరు గుర్తుపెట్టుకొని చూస్తూ మీరు ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించాలని నా ఆకాంక్ష, నా ప్రార్థన. మంచిది, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము సంవత్సరంలో అనగా ఈ నూతన సంవత్సరంలో అప్పుడే కొన్ని రోజులు గడిచిపోతూ వస్తూ ఉన్నాయి. ప్రియులారా, మనము మన ఎడల దేవుని మహాకృపను అనుభవిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఆయన కృపను అనుభవించుచున్న మనము ఆయన ఎడల కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించాలి. కృతజ్ఞత కలిగి ఉండటం అని అంటే దాని అర్థం మన ఇళ్ళ దగ్గర ప్రార్థనలు పెట్టించుకోవటమో, కానుకలు ఇవ్వటము, లేక బట్టలు పెట్టడము, దాన ధర్మాలు చేయటము అని అనుకోకాకండి. మొట్టమొదటిగా దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు అని అంటే మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి రావాలని కోరుతున్నాడు. మనల్ని బ్రతికిస్తున్న ఉద్దేశం కూడా అదే. మొదటిగా నువ్వు రక్షించబడాలి, అందుకొరకే ప్రభువారు నిన్ను బ్రతికించుచున్నారు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని అంటే అప్పులు తీరతాయనో, రోగాలు పోతాయనో, సమస్యలు పోతాయనో, పంటలు బాగా పండుతాయనో, చదువులు బాగా వస్తాయనో, ఉద్యోగాలు వస్తాయనో వాటి కోసం యేసుప్రభు వారి దగ్గరికి వస్తున్నారు చాలామంది. ప్రియులారా, యేసుప్రభు వారు సహాయం చేయరా అంటే చేస్తారు. ఇంకొక మాట చెప్పాలి, నేను యేసుప్రభుతో నిమిత్తం లేకుండా కూడా వీటన్నిటినీ పొందుతున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అవసరత ఇవి అని అనుకోవడానికి వీల్లేదు ప్రియులారా. మరి ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క అవసరత అని అంటే యేసు ప్రభు లేకుండా పొందుకోలేనిది ప్రపంచంలో ఏదైనా ఉన్నది అని అంటే మొట్టమొదటిది ఏంటిదంటే ప్రియులారా, పాపక్షమాపణ. కాబట్టి ఈ పాపక్షమాపణ అనేది ప్రపంచంలో మరెక్కడా కానీ మరెవరైనా కానీ మనం పొందుకోలేనిది, మరెవరు ఇవ్వలేనిది పాపక్షమాపణ. కేవలం యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే దొరికేది పాపక్షమాపణ. పాపాలు క్షమించే అధికారం కలిగిన ఏకైక వ్యక్తి దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సో యేసుక్రీస్తు వారి యొక్క అవసరత ఏమిటి అని అంటే పాపక్షమాపణ పొందిన జీవితం. అది ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. అయితే ప్రియులారా, మన ప్రతి అవసరతకు ఆయన చాలిన దేవుడే, మన ప్రతి అవసరత ఆయన తీర్చేవాడే. అదే సమయంలో మనము మొట్టమొదటిగా ఈ మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి ఆయనతో సత్సంబంధంలోకి గనక వచ్చినట్టయితే, ఆ సత్సంబంధాన్ని కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. దాంట్లో అనుమానం లేదు.
కేవలము రోగాలు పోవటం కొరకు, అప్పులు పోవటం కొరకు, సమస్యలు పోవటం కొరకు, ఇంకా ఏదో రావటం కొరకు అన్నట్లుగా ఉండటం అనేది ప్రియులారా దేవుణ్ణి అపహాస్యం పాలు చేసేదిగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా దేవుని గురించి సరైన అవగాహన లేనిదిగా ఉంటుంది అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. కాబట్టి మొట్టమొదటి నువ్వు రక్షణ పొందాలి. రైట్, రక్షణ పొందిన వారు దాంతో సరిపెట్టుకోకుండా రక్షణలో ఎదగాలి, సంపూర్ణులు కావాలి. ఎందుకు అనంటే మన జీవితము పాపభూయిష్టమైనది. ఆలోచనల్లో కానివ్వండి, తలంపుల్లో కానివ్వండి, చూపులలో కానివ్వండి, మాటలలో కానివ్వండి, క్రియలలో కానివ్వండి, ఎక్కడ చూసిన లోపాలు 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 లోపాల తడిక మానవ జీవితం. అటువంటి లోపాలతో ఉన్న మన జీవితాన్ని సరిచేసుకొని, వాక్యాన్ని అర్థం చేసుకొని, వాక్యానుసారమైన జీవితంలోకి వచ్చి మన లోపాలన్నింటిని సరిచేసుకొని మన ఆత్మీయ జీవితాలు ముందుకు కొనసాగించుకోవాలి. అదే సంపూర్ణత పొందే అనుభవం. స్క్రీన్ మీద మీకు కనబడుతున్న రీతిగా మనము సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. మనం ఏ విషయంలో సంపూర్ణం కావాలి అని అంటే విశ్వాస విషయంలో సంపూర్ణం కావాలి. రెండవది, దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో ఆ పని విషయంలో మనము సంపూర్ణులం కావాలి. మూడవది, విధేయతలో మనం సంపూర్ణులు కావాలి అనే సంగతులు మనం ఒకటొకటిగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. విధేయతలో మనము ఎవరికి విధేయత చూపించాలి అనే విషయాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా మనము సువార్తకు విధేయత చూపించాలి. రెండవది, వాక్యమునకు విధేయత చూపించాలి. మూడవది, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. నాలుగవది, ప్రతి భార్య తన భర్తకు విధేయత చూపించాలి. ఐదవది, మనందరము కూడా అధికారులకు విధేయత చూపించాలి అనే సంగతుల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియులారా, మనము ఇంకా ఎవరికి విధేయత చూపించాలి అనే సంగతులను గురించి ధ్యానం చేసుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి అపొస్తల కార్యగ్రంథం 5వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ప్రియులారా, ఈ భాగంలో మనం గమనించినట్లయితే మనము ఎవరికి విధేయత చూపించాలి అని అంటే ఈ వాక్యంలో చదువుతున్నాం, దేవుడు తనకు విధేయులైన వారికి అనే మాట చదువుతున్నాం. మనము దేవునికి విధేయత చూపించాలి. అసలు మొట్టమొదటిది మన జీవితంలో ఇదే అవసరం. మనము దేవునికి విధేయత చూపించాలి. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు అంటే విధేయతను కోరుతున్నాడు. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటిది అని అంటే విశ్వాసం. రేపు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మన దగ్గర ఏం చూడాలనుకుంటున్నారు? విశ్వాసం చూడాలనుకుంటున్నాడు. ఎవరు దేవునికి ఇష్టలు? విశ్వాసము కలిగిన వారే దేవునికి ఇష్టలు. ఎవరు నీతిమంతులు? విశ్వసించిన వారే నీతిమంతులు. ఓకేనండి. కాబట్టి దేవుడు మన దగ్గర విశ్వాసం చూడాలనుకుంటున్నాడు. ఇది చాలా కీలకమైనది. విశ్వాసము, విధేయత వలన మనం విశ్వాసం నేర్చుకుంటాము. విశ్వాసం వలన విధేయత వస్తుంది. ఈ రెండిటికి చాలా అద్భుతమైన సంబంధం ఉంటుంది. విధేయత మనలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది. విశ్వాసం వలన విధేయత. మనం విశ్వాసం కలిగిన ద్వారా మన జీవితంలో విధేయతను మనం కనపరచగలుగుతాము. మనం విధేయతను కనపరచాలంటే విశ్వాసం కావాలి. ఈ రెండిటికి చాలా అద్భుతమైన సంబంధం ఉంటుంది. ప్రియులారా, నీవు దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తివైతే, అనగా దేవుని నువ్వు నమ్ముతున్న వ్యక్తివైతే నీ జీవితంలో ఖచ్చితంగా దేవునికి విధేయత ఉంటుంది. మళ్ళీ ఈ మాటను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీవు దేవుని యందు విశ్వాసము కలిగిన వ్యక్తివైతే, అనగా నీవు దేవుని నమ్ముచున్న వ్యక్తివైతే నీ జీవితంలో విధేయత అనేది ఖచ్చితంగా కనబడుతుంది. దేవుడు మన దగ్గర విధేయతను కోరుతున్నాడు, విధేయతను కాంక్షించుచున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఆరవదిగా చూస్తున్నాము, మన జీవితంలో దేవుడు విధేయతను కోరుతున్నాడు. మనం విధేయత చూపించాలి. దేవుని బిడ్డలారా, విధేయత దేవునికి చూపించిన వ్యక్తులను గనక మనం బైబిల్లో చూసినట్లయితే మొట్టమొదటిగా మనము సహజంగా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాము అని అంటే అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుంటాం. అబ్రహాం గారు తన జీవితంలో అద్భుతమైన విధేయత కలిగిన వ్యక్తి.
100 సంవత్సరాల ప్రాయంలో దేవుడు ఆయనకు కుమారునిచ్చాడు. కుమారుని పొందుకున్న అబ్రహాం గారు తన జీవితంలో 100 సంవత్సరాల ప్రాయంలో పొందుకున్న కుమారుడు కదండి. ఇప్పుడు ఆయన తన కుమారుణ్ణి ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అప్పటిదాకా దేవుని ఎంతో ప్రేమించిన అబ్రహాం గారు దేవుణ్ణి కొంచెం ప్రేమ తగ్గించి దేవునికి ఇప్పుడు తన కుమారుణ్ణి ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మొదటి ప్రేమ తనకే కోరుకుంటాడు. ఇది స్వార్థం కాదు. దేవుణ్ణి మనం ప్రేమించాలి. మొదటి ప్రేమ దేవునికే. అయితే అబ్రహాము ఇప్పటి వరకు దేవుణ్ణి ఎంతో ప్రేమించిన వాడు, లేక పుట్టిన ఇంచుమించు 25 సంవత్సరాలు ఎదురు చూస్తూ వచ్చిన ఇస్సాకు తన జీవితంలో జన్మించటం జరిగినప్పటి నుంచి ఇస్సాకుని ఎక్కువగా ప్రేమించడం జరుగుతుంది. ఆ సమయంలో ప్రియులారా, దేవుడు అబ్రహాం గారిని అడిగాడు. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం ఇలా చెప్తా ఉంది. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహామును పరిశోధించాడు. దేవుడు ఒక వ్యక్తిని పరిశోధిస్తాడు. సాతాను ఒక వ్యక్తిని శోధిస్తాడు. పరిశోధనకి శోధనకి చాలా తేడా ఉన్నది. పరిశోధన యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే మనకి విలువను పెంచడం కోసం. శోధన యొక్క ఉద్దేశం ఏమిటంటే ఉన్న విలువను పోగొట్టడం కోసం. సాతాను మనల్ని దౌర్భాగ్యులుగా చేయటం కొరకు శోధిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని ఘనులుగా చేయటం కొరకు పరిశోధిస్తాడు. మనల్ని హెచ్చించడం కొరకు పరిశోధిస్తాడు. దేవుని బిడ్డలారా, స్కూల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఎగ్జామ్స్ యొక్క ఉద్దేశం ఒక వ్యక్తి యొక్క పతనం కోరుకోవటం కాదు కదా. దాని ఉద్దేశం ఏమిటి అని అంటే ఎవరైతే ఎగ్జామ్ మంచిగా వ్రాస్తారో వారు ఒక మంచి ఫలవంతమైన స్థితిలోకి వెళ్ళడానికి కారణమవుతుంది. కాబట్టి దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. కారణం ఏమిటనంటే మనల్ని హెచ్చించడానికి. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. పరిశోధించి పిల్లరా ఏం చేశాడు అని అంటే అబ్రహాం గారిని పిలిచాడు. ఏమని? అబ్రహామా అని పిలువ, చిత్తం ప్రభువా అన్నాడు. 22వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతడిని అర్పించుమని చెప్పాను అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. గమనించాలి, దేవుడు అబ్రహాం గారిని అడుగుతున్నాడు, నీకు ఒక్కడయున్న నీ కుమారుని. బాగుంది. అంతటితో ఆగకుండా ఆయన అన్న మాట ఏంటంటే నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, నీకు ఒక్కడైన నీ కుమారుని. అంతటితో ఆగకుండా అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. ప్రియులారా, దేవుడు ఈ మాట కాస్త నొక్కి మాట్లాడుతున్నట్లుగా మనకి కనపడుతుంది. నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని అంటే దేవుడు అబ్రహాములో కొంచెం ప్రేమ తగ్గినట్టు చూశాడు. అబ్రహాము దేవుడు స్నేహితులుగా పిలువబడ్డారు. ప్రియులారా, ఆ సమయంలో అబ్రహాముని ప్రభు అడిగితే ఆయన జవాబు ఏమిటి అని అంటే 3వ వచనాన్ని చదువుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. క్రీస్తునందు ప్రియులారా, అబ్రహాముని గురించి మనం ఏం చెబుతాము అని అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్తాం. అచంచలమైన విశ్వాసము కలిగిన వాడు, అద్భుతమైన శక్తివంతమైన విశ్వాసము కలిగిన వాడు అబ్రహాం గారు. మనకు ఎలా ఆయన విశ్వాసం కలిగిన వాడుగా కనబడతాడనంటే తన జీవితంలో దేవుడు ఒక విషయం చెప్పాడు, తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి బలిగా ఇవ్వు అని.
నేను ఇవ్వను అని చెప్పలేదు ప్రియులారా. తిరుగుబాటు చేయలేదు, విధేయత చూపించాడు. కుమారుని తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద పెట్టాడు. ఎత్తి ఆ బలిపీఠం మీద పెట్టాడు. కత్తి కూడా ఎత్తి దహన బలి చేయడానికి ఇష్టపడబోతున్నాడు. తన కార్యక్రమాన్ని జరిగించబోతున్నాడు. ప్రియులారా, పరలోకము యావత్తు కూడా ఆ గొప్ప కార్యాన్ని వీక్షిస్తూ ఉన్నట్టున్నారు. పరలోకం నుంచి శబ్దం వినపడుతుంది, అబ్రాహామా అబ్రాహామా అని. దేవుడు 2 సార్లు పిలిచి ఇస్సాకు మీద కత్తి పడకుండా ఆపాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏమిటంటే ప్రియులారా, తన ఏకైక కుమారుణ్ణి 25 సంవత్సరాల నిరీక్షణ ఫలితముగా వచ్చిన కుమారుణ్ణి నవనవలాడుతూ నిండు యవనములో ఉన్న ఇస్సాకును దేవుడు అడిగితే బలివ్వటానికి కూడా వెనకాడని విధేయత కలిగిన, వీర విధేయతను కలిగిన వ్యక్తి అబ్రాహాము గారు. ఎంత అద్భుతమైన విషయం. అతని మీద కత్తి పడనివ్వలేదు దేవుడు, పడనివ్వకుండా ఆపాడు. అప్పుడు అంటాడు దేవుడు, ఆ వాక్యాన్ని మీ ఎదుట తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమియూ చేయకము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను అనే మాట చదువుతున్నా. ప్రియులారా, దేవునికి భయపడే జీవితము ఎవరి దగ్గర దేవుడు చూచాడు అని అంటే అబ్రాహాము దగ్గర చూశాడు. అబ్రాహాము దగ్గర దేవుడు తనకు భయపడే జీవితాన్ని చూశాడు. విధేయత ఒక వ్యక్తిని దేవునికి భయపడేటట్లుగా చేస్తుంది. విశ్వాసం ఒక వ్యక్తిని దేవునికి విధేయునిగా చేస్తుంది. విధేయత ఒక వ్యక్తిని దేవునికి భయపడేటట్లుగా చేస్తుంది. ఎంత అద్భుతమైంది. ప్రియమైన సోదరి సోదరుడా, రక్షించబడిన నీ జీవితంలో దేవుని ఎడల విధేయత కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా? విధేయత కలిగి ఉండటము అని అంటే దేవునికి భయపడటం. దేవుని కంటే నీవు దేనిని ఎక్కువగా ప్రేమించుతున్నావో దానిని చంపివేయటం. ఇస్సాకును అబ్రహాము చంపాడా? చంపలేదు కదండి. కత్తి అతని మీద పన్నీయలేదు కదండి అని మనం అనుకోవచ్చు. కానీ చంపాడు. ఎక్కడ? భౌతికంగా కాదు, అంతరంగంలో ఇస్సాకును అబ్రహాము చంపేసేసాడు. ఇప్పుడు తన హృదయంలో ఇస్సాకు లేడు, దేవునికి ఆ హృదయాన్ని ఇచ్చేసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కసాయివాడుగాను స్వార్థపడుగాను మనకు కనపడొచ్చేమో. కాదు కాదు కాదు. దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రియులారా, దేవుడు స్వార్థపూరితంగా కానివ్వండి, దేవుడు కక్షపూరితంగా కానివ్వండి, ఎక్కడా కూడా ఆయన మాట్లాడు అలాంటిది జరగదు, అలాంటి ఆయనలో ఉండవు. ఆయన పాపం లేనివాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన ఉద్దేశం చాలా గొప్పది. ఏంటిదా ఉద్దేశం? అబ్రహామును ఆశీర్వదించాలి. తనకు విధేయుడు అయిన అబ్రహామును వర్ధిల్ల చేయాలి. తన స్నేహితుడైన అబ్రహాముని ప్రపంచానికి ఒక ఆశీర్వదకరమైన వ్యక్తిగా నేను చూడాలి. ఎంత మంచి విషయం అండి అది. అడ్డదారుల్లో అబ్రహాముని గొప్పవాడిగా చేయలేదు దేవుడు. అబ్రహాముకి కఠినమైన పరీక్షలు పెట్టి ప్రపంచానికి ఆశీర్వదకరంగా చేశాడు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని కంటే నీ జీవితంలో నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఏమిటి? దానిని తీసుకొచ్చి దేవుని పాదాల చెంత నువ్వు పడేయాలి, దానిని చంపివేసేయాలి. ఏ పాపాన్ని నువ్వు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావో, ఏ దోషాన్ని దేవుని కంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో, ఈ అవిధేయతలతో నీ దేవునికి దూరంగా ఉంటున్నావో పరిశోధన చేసుకొని ప్రియమైన సోదరి సోదరుడా, వాటన్నిటినీ యేసయ్య పాదాల చెంత పడేసేసేయాలి. గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు ఈ చక్కని మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించినా సరే దాన్ని చంపేసేసేయాలి, దాన్ని సిలువేసేసేయాలి. క్రీస్తు యేసు సంబంధివి గనక అయినట్లయితే ఆ పని చేస్తాం. లోక జ్ఞానంతో ఆలోచన చేస్తే వెరితనంగా కనపడతాయి, కానీ దైవ క్రమంలో గనక మనం ఆలోచన చేస్తే ఇవి మనకెంతో ఆశీర్వాదకరమైనవి. ప్రియులారా, అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇయ్యి అన్నాడు. అబ్రహాము దాని కొరకు తెగించి అద్భుతమైన విధేయతను అక్కడ ప్రదర్శించాడు. మరి దాని ఫలితం ఏంటి? వెరీ గుడ్ అంతేనా? కాదు కదా. దేవుని వాక్యాన్ని చదువుదాం. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 16 నుంచి ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవునికి విధేయత చూపుడు ద్వారా ఏం జరిగింది అని అంటే ఇక్కడ మనం చదువుతున్నాం, నీవు నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నీ సంతానం నేను విస్తరింపచేస్తాను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. అలాగే నువ్వు నా మాట విన్నావు కాబట్టి భూలోకములోని భూలోక జనాలన్నీ కూడా నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని దేవుడు ప్రమాణము చేసి అబ్రహామును ఆశీర్వదించాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! దేవుని మాటకు విధేయత చూపుట, దేవునికి విధేయత చూపుట అనేది అబ్రహాము భక్తుడిని ప్రపంచానికి ఆశీర్వదకరమైన వాదిగా చేసింది. ఎంత ఆశ్చర్యం! దేవుడు అంటున్నాడు, నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఎవరు అబ్రహాము సంతానం? ఇస్సాకు వలన అయినదే అబ్రహాము సంతానం. ఇష్మాయేలు వలన అయినది అబ్రహాము సంతానం కాదు. ఇస్సాకు వలన అయినదే అబ్రహాము గారి యొక్క సంతానం. ప్రియులారా, ఆ సంతానము ద్వారా ప్రపంచ జనములన్నిటినీ కూడా, సర్వలోకములో ఉన్న జాతులన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వాదిస్తాను అని చెప్పాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఇది! ఎంత గొప్ప దీవెన! దేవుడు మనకు పెట్టే పరీక్షలు మనకు ఆశీర్వాదకరమైనవే. తమ్ముడు, చెల్లి, నువ్వు కొన్ని పరీక్షలు గుండా నీ జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తిగా ఉన్నావేమో. ప్రియమైన అక్క, తమ్ముడు, అన్న, నీవు నీ జీవితంలో దేవుడు పెట్టే కొన్ని పరీక్షలు గుండా నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావేమో. వాటిని బట్టి నువ్వు ప్రభుని స్తుతించాలి. ఆ పరీక్షల్లో ప్రభు కొరకు నువ్వు బలముగా నిలబడాలి. ఆ పరీక్షలో నువ్వు ప్రభు కొరకు నమ్మకంగా నిలబడాలి. ఆ పరీక్షలలో నువ్వు జయము సాధించి నీవు అనేకులకు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి అనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. దేవునికి విధేయత ఒక వ్యక్తిని అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేస్తుంది అనే సంగతిని ప్రియులారా ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వ్యక్తిగతంగా నిన్ను దేవునికి భయపడే వ్యక్తిగా చేస్తుంది. అలాగే ఇతరుల విషయంలోనైతే వారికి నిన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేస్తుంది. దేవుడు నీ విధేయతను కోరుతున్నాడు. కాబట్టి ప్రియులారా, అబ్రహామును ఆ రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకును దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించాడు. మనము చరిత్రలో గమనించినట్లయితే దేవుడు ప్రియులారా తనకు విధేయత చూపించిన వారందరినీ కూడా ఆశీర్వదించినట్లుగానే మనం చూస్తాం. జీవితాన్ని మార్చుకున్న యాకోబుని దేవుడు ఆశీర్వదించలేదా? దేవుడు తనలో విధేయతను చూచి దావీదును దేవుడు ఆశీర్వదించలేదా? మోషేని ప్రపంచానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేయలేదా? అవును ప్రియులారా, విధేయత దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్నాడు. నీ విధేయతకు తగినట్లుగా దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవునికి విధేయత చూపించాల్సిన అవసరం మనకున్నది. మనం మొదట చదువుకున్న వాక్య భాగాన్ని గమనించినట్లయితే
దేవుడు తనకు విధేయులైన వారికి ఏమనుగ్రహించాడంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆహా, ఎంత అద్భుతమైన మాట. నీవు దేవునికి విధేయత చూపించే వ్యక్తిగా గనక ఉన్నట్లయితే దేవుడు తన పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించడం ద్వారా ఏమవుతాము అని అంటే ఆ పరిశుద్ధాత్ముని ద్వారా మనము నడిపించబడతాం, దేవునికి ఇష్టలముగా జీవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న అనుభవం అనేది ఒక విశ్వాసి జీవితానికి చాలా విలువైనది. దేవుని ఆత్మ నీలో ఉంటే నిన్ను ఒప్పింపచేస్తాడు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఆయన నీ పక్షమున తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన కొన్ని వరాలనిచ్చి తన పనిలో సాధనాలుగా నిన్ను వాడుకుంటాడు. ఆయన నీకు వివేకాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు ఏం మాట్లాడాలో ఆ మాటలు నీకు ఆయన బోధిస్తాడు. అమ్మా, పరిశుద్ధాత్మ కార్యాలు ఎంత గొప్పవో! ఆ పరిశుద్ధాత్మ కార్యాలు నీ జీవితంలో చూడాలని అంటే దేవుడు నీ దగ్గర విధేయతను కోరుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నీ వ్యక్తిగత జీవితంలో నీ విధేయత కలిగిన జీవితాన్ని జీవించి అనేకులకు ఒక ఆశ్వాదకరమైన వ్యక్తిగా మారి దేవుని ఆత్మచేత నడిపించబడే ఆ అద్భుతమైన అనుభవాన్ని పొందుకొని సంపూర్ణతలోకి నువ్వు ఎదగాలి అనేది నీ పట్ల దేవుని యొక్క సంకల్పం అని గుర్తించగలిగితే ఎంత బాగుండు. నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు దేవునికి విధేయత చూపించి నువ్వు ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని ఆశీర్వాదం కావాలి, కానీ చాలామందికి దేవునికి విధేయత మాత్రం చూపించరు. దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కావాలి, కానీ దేవుని మాట వినడానికి మాత్రం ఇష్టపడరు. ప్రియులారా, దేవుడు తనకు విధేయులైన వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మనిచ్చి నడిపిస్తాడు, బలపరుస్తాడు, తన సాధనంగా వాడుకుంటాడు, తన రాజ్యం కొరకు సిద్ధపరచుకుంటాడు. ప్రియమైన సోదరి సోదరుడా, నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి విధేయత చూపించే జీవితం ఉన్నదా అనే దాన్ని పరిశీలన చేసుకొని వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించుకుందాం. దేవుడట్టి మహాకృపను సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించును గాక. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ప్రకటించబడిన నీ మాటలకు మీరు నీరు కట్టి ఫలింపచేయండి. నీ బిడ్డలుగా జీవించినట్లు కృపను అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. మీ కృపలో భద్రపరిచి సహాయం చేయండి. దేవా, మమ్ములను అందరినీ కూడా నీకు విధేయులుగా జీవించే విధేయత కలిగిన జీవితాన్ని అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఈ కార్యక్రమాన్ని వినుచున్న వారిలో అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపం చేసుకుని వాటి నుంచి విడుదల దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. ప్రతి ఒక్కరిని భద్రపరచండి. యేసునాథుని పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడు